Order మీరు కూడా తాంబాలంలా పేచి ముట్టాలే మా బతుకమ్మను బతుకి అని దండం పెట్టాలే
పెట్టి మొక్కాలే మా గౌరమ్మను ధాన్యాలియని దండం పెట్టాలే మా గౌరమ్మను బాధలు బాపని పూజలు చెయ్యాలే మా గౌరమ్మను బట్టను సుట్టి తల్లిని దంపయాడు జీవో రద్దు చేయాలని ఒకటి నినాదం. వాస్తవానికి ఈరోజు మన జిల్లా కలెక్టర్ టీమ్ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు రామ్కి వాళ్ళు రావాల్సి ఉండే మీటింగ్కు దానికోసం ఒక 100 మందితో మీటింగ్ ఏర్పాటు చేసుకోమని చెప్పారు. కాకపోతే సర్వే కారణంగా నిన్న ఒక శుభపరిణామం ఏమిటంటే మన 150 ఏకర్స్ పక్కన ఒక 16 ఎకరాల ప్రైవేటు భూమి వాళ్ళు ఎప్పటి నుంచో స్టే ఉంది. స్టేకు అనుగుణంగా గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా వర్క్ స్టార్ట్ చేశారు. సో నిన్న హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు వాళ్ళకి మట్టికాయలు ఇచ్చింది. ఇక్కడ ఎలా వర్క్ స్టార్ట్ చేస్తారు, ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా అందుకని చెప్పేసి మాకు తెలిసిన విషయం ఏంటంటే వర్క్ జరుగుతుంది. సో ఎంఆర్ఓ గారికి అడిగితే ఏం చేశారంటే వర్క్ జరుగుతుంది, గవర్నమెంట్ ఫారెస్ట్ సైడ్ జరుగుతుంది కానీ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు. ఎస్ఐ గారితో మాట్లాడితే మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ పోవడానికి. సరే మనకు ఏ ఇబ్బంది కలగకుండా జరగాలంటే ఓన్లీ శాంతియుత ఉద్యోగం చేయడం అనేది ముఖ్యం. సో దీనితో పాటు ఒక్కసారి ప్రజలంతా మీడియా మిత్రులకు మరొక్కసారి వినియోగించుకున్నది ఏంటంటే ఈ రోజు డంప్యార్డ్ వల్ల నష్టపోయేది ఓన్లీ గుమ్మడిలో ఉన్న 46,000 మంది కాదు. గుమ్మడిలో పరిసర ప్రాంతాలలో ఉన్న మండలాలు ఏంటంటే ఇక్కడ జిన్నాన మండలం కావచ్చు, అక్కడ నర్సాపూర్ మండలం కావచ్చు, సూరంపేట మండలం కావచ్చు. ఈ 4 మండలాల ప్రజలు అంటే ఇంచుమించుగా 2 లక్షల పైన జనాభా ఇక్కడ ఇబ్బందులు పడబోతున్నారు. నాకు ఎందుకో తెలియట్లేదు. నర్సాపూర్ లో ఉన్న రాజకీయ నాయకులు ఇక వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని గొడవ పడుతున్నారు. సో మరొకసారి మీడియా తరఫున దయించి ఇక్కడ ఒక్కసారి వాళ్ళకు నిర్ణయించండి. గుమ్మడిగల్ల జేఏసీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే గుమ్మడిగల్లలో ఏ విధంగా గుమ్మడిగల్లలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు కలిసి జేఏసీ టీం ఫామ్ చేశాము, అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే జిన్నార మండలం కానీ, సూరంపేట మండలం కానీ, నర్సాపూర్ మండలం కానీ అన్ని పార్టీలు ఏకమై ఒక పార్టీకి వచ్చి ఏ మండలానికి ఆ మండలం ఒక జేఏసీ టీం ఫామ్ చేయాలని ఆనందించుకుంటున్నాం. మరొకసారి వీరన్నిటిలో దయచేసి మీరు రాయబోయే పత్రికల్లో ఇది రాయండి. జేఏసీ గుమ్మడిగల్ల మండల జేఏసీ పిలుపునిస్తుంది. దయచేసి అందరూ ముందుకు రావాలి. అందరూ ముందుకొచ్చి 2 లక్షల మంది జనాభా ఇంపాక్ట్ అయ్యే డంప్యార్డ్ కాబోతుంది. ఒక నుంచి కాదు. ఇంకొకటి గమనించాలి మీడియా మిత్రులు, ప్లీజ్ హైలైట్ చేయండి. ఈ రోజు గుమ్మడిగల్ల మండల ప్రజలే కాదు అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడబోయేది నర్సాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న జనాభా. ఎందుకంటే ఈ 150 ఎకరాల్లో డంప్యార్డ్ వస్తే అక్కడ వర్షం పడ్డప్పుడు ఏమిటంటే రోజుకు 8,000 నుంచి 10,000 టన్నుల చెత్త అక్కడ ఎత్తి ఆ చెత్త లోపల ప్లాస్టిక్స్ ఉంటాయి. అన్ని రకాల వ్యాధులు జనరేట్ చేసే ఫుడ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు భూమిలో వెళ్తుంది, భూమి నుంచి నర్సాపూర్ చెరువు వెళ్తుంది. సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం నర్సాపూర్ నుంచి చుట్టుపక్కల 20 గ్రామాలలో ఈ నీరు వెళ్తుంది. అంటే మన కలుషితమైన నీరు నర్సాపూర్ నుంచి వెళ్ళి నర్సాపూర్ నుంచి చుట్టుముట్టున్న మన గొలుసుకట్ట చెరువుల ద్వారా ఎక్కడ పోతున్నది మనం పండించే పంటలకు పోతుంది. దానివల్ల ఏమైతుంది, మనం కష్టపడి పండిస్తున్నాం, పండించే పంట విషపూరితమవుతుంది. సో ఇప్పటికే మా దగ్గర ఉన్న గుమ్మడిగల్లలో ఉన్న డంప్యార్డ్ గ్రామస్తులు వచ్చారు. వాళ్ళ బాధ వింటే అసలు మదనాయుతం ఇంటికి ఒక వ్యాధి, క్యాన్సర్ రోగాలు, కొన్ని రోగాలు, చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. దయచేసి మరొకసారి మన ముఖ్య నాయకులందరికీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, దయచేసి మీరందరూ మీ డిస్టిక్లో ఉన్న నాయకులు కానీ మండలంలో మాట్లాడి సమాచారం ఇవ్వండి. ఈ సమస్య
ఓన్లీ గుండ్మదల మండలం కాదు, చుట్టుముట్టు ఉన్న 4-5 మండలాలకు విస్తరించి కాబట్టి శాంతియుతంగా ఏ మండలంలో ఆ మండలంలో ధర్నాలు చేపట్టడం, శాంతియుతంగా చేపట్టడం అనేది ఒకటే సొల్యూషన్. మనకు ఉద్యోగాలు చేయడం అనేది కొత్తది కాదు. ఉద్యోగాలు చేసుకొని మనం 10 ఏళ్ళు కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. అదే ఉద్యమ స్ఫూర్తితో శాంతియుతంగా మనం ముందుకెళ్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఈరోజు మన గుమ్మగల్ల మండల తరఫున మన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ మరొకసారి గుమ్మగల్ల మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు నిరసనలు తెలిపారు. ఈరోజు మనం దీక్ష చేస్తున్న మన వికలాంగుల అక్క అన్నతమ్ములందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక్కసారి మన ఎంపీ నరేంద్ర గారికి ముగ్గురు మాత్రమే చెప్తున్నాం. ఈరోజు జేఏసీ వారి ఆధ్వర్యంలో మరి డంప్ యార్డ్ తారానగర్ లో ఏర్పాటు చేసినటువంటి డంప్ యార్డ్ మాకొద్దు అని మరి ఇంతమంది పిల్లలు, పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, అన్ని గ్రామాల వాళ్ళు మరి అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వికలాంగుల సోదరి మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి ఇది డంప్ యార్డ్ అనేది మాకు దీని వల్ల పొల్యూషన్ అవుతుంది, ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మరి కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఇక్కడ మనకు డంప్ యార్డ్ వద్దు అని చెప్పి మనము గతంలో కూడా మండలంలో కూడా తీర్మానం చేశాము. మరి జెడ్పీ మీటింగ్ లో కూడా మేము పోరాటం జరిగింది. మరి అక్కడ కలెక్టర్ గారు కూడా మనకు అప్పుడు కలెక్టర్ హనుమంతరావు గారు కానీ శరత్ కుమార్ గారు కానీ మంచి రెస్పాండ్ అయ్యారు, మరి స్పందించారు. మరి మనకు ఇవ్వకుండా డంప్ యార్డ్ అప్పుడే ప్రపోజల్ పంపించకుండా కూడా ఆడుకోగలిగినాము మేము అప్పుడు. మరి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టి కూడా మేము తీసుకుపోయినాము. మరి అందరి సహకారంతో కూడా మేము ఈ కార్యక్రమం ఈ డంప్ యార్డ్ అనేది మన గ్రామాల్లో లేకుండా అడ్డుకున్నాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకేసుకుంది. మరి ప్రజలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని ప్రభుత్వానికి మనం అందరం చూపిస్తున్నాము. ఈ చరిత్ర కూడా ఉంది మనకి. ప్రజలు తలుచుకుంటే కూలిపోతాయి, రాజకీయ కూలిపోతాయి చరిత్ర కూడా మనకు ఉంది. మరి మనం అందరం సంఘటితం అవుదాము. ఇంకా కూడా ఈ డంప్ యార్డ్ మన నిర్మాణం అనేది ఆపేంత వరకు కూడా మనం ఎవరం కూడా ఆపేది లేదని అందరం సంఘటితంగా పోరాటం చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. మరి దీనిలో కూడా అందరూ పాల్గొన్నారు. పిల్లలు కూడా ఎండలు కూడా చూడకుండా పొద్దున్న నుంచి కూడా అందరూ పాల్గొన్నారు. మరి ఇందులో పాల్గొన్నటువంటి పిల్లలు కానీ టీచర్లు కూడా పిల్లలందరినీ కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరినీ సక్రమంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ స్కూల్లో పంపించుకోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ స్కూల్లో టీచర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి రాజకీయాలకు అతీతంగా మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏ పార్టీ అని కాంగ్రెస్ అని కానీ టీఆర్ఎస్ అని కానీ బీజేపీ అని కానీ ఏ పార్టీ అని చూడకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకులు కూడా ముందుకు వస్తున్నారు. పిల్లలు అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇది ఈ కార్యక్రమం ఈ డంప్ యార్డ్ అనేది ఆగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. మరి ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టకండి, గ్రామాలను ఇబ్బంది పెట్టకండి. మరి ఈ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి ప్రభుత్వానికి కోర్టులకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం.